హే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే త్రీ సిస్టర్స్, సిడ్నీ నుండి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈ 3 కొండలు ఉన్నాయి చూసారా, ఈ 3 కొండలనే త్రీ సిస్టర్స్ అని అంటారు. మన కింది వరకు అయితే ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చు. మన వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే సజెస్ట్ చేశారు, సరే అని చెప్పేసి ఒక్కరినే ఇక్కడ దాకా అయితే వచ్చిన. అండ్ రియల్గా చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు మొత్తం ఆ ట్రెక్కింగ్లోకి వచ్చేసేయండి, అసలు కూడా బోర్ కొట్టదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వచ్చేసేయండి. For the first time in ages, I wake up and don't hate it. I guess I've found some peace. Through the day to the evening, without shouting and screaming, something new to me. Alone without being lonely, getting back to the old me. It's kinda nice to feel free. I thought this was over, thought I could control it, but if I speak the truth, I ain't over you. I was feeling sober until you came up now. I don't know what to do. I ain't over you. I ain't over. I ain't over. No matter what I do, I ain't over you. Give it time, things will settle. Just a face till it's better, yeah. Heard it all before. Even though we were toxic, feels the most when you've lost it. That's just how it goes. By myself feeling lonely, can't get back to the old me. I'm stuck in way too deep. I thought this was over, thought I could control it, but if I speak the truth, I ain't over you. I was feeling sober until you came up now. I don't know what to. సో ఫైనలీ మనమైతే 7 సిస్టర్ దగ్గరికి వచ్చాము. డ్రోన్ షాట్స్లో నేను వీడియో అయితే చూపెడతాం మీకు అంతకన్నా ముందు. అండ్ ఇక్కడ చూడండి, సారీ 7 సిస్టర్స్ అంటే 3 సిస్టర్స్, 1 2 3. సో వీళ్ళు ముగ్గురు అన్నట్టు. ఇది చూసారా మీరు, ఈ పేర్స్ కూడా ముగ్గాడ్డా అని చెప్పేసి, గుండుంగుర్రా పీపుల్. సో ఇదంతా అబార్జినల్స్. ఒకప్పుడు అబార్జినల్స్ ఇక్కడ ఉండేవి కదా ఆస్ట్రేలియాలో, ఆ అబార్జినల్స్ నేమ్ అన్నట్టు. ఇగో ద 3 సిస్టర్స్. 3 sisters is part of the 7 sisters and has founded spiritual significance of aboriginal people. 7 sisters అని చెప్పేసి మనం ఎక్కడ ఉంటాము, 7 సిస్టర్స్కి పార్ట్ అని చెప్పేసి అని అంటున్నారు కదా. 7 sisters అని మనం ఎక్కడ ఉంటాము గుర్తుందా? సో మన 7 sisters మామూలుగా 7 sisters 1 brother అంటాము కదా. ఇప్పుడు మనము మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఇవి ఏవైతే ఉన్నాయో, మణిపూర్, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 7 sisters అని అంటారు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ని 7 sisters అంటారు కదా, అట్లా అన్నట్టు. ఇక్కడ ఒక వ్యాలీ ఉంది, మనం ఇప్పటిదాకా నేను డ్రోన్స్లో చూపెట్టేశాను. అండ్ ఇవన్నీ కూడా మొత్తము ఏమంటారంటే ఈ సో ఇవన్నీ కూడా మొత్తం ఏంటి అని అంటే ఒక అబార్జినల్స్ నేమ్ అన్నట్టు. ఇప్పుడు ఆస్ట్రేలియన్స్ అంటే వీళ్ళు వచ్చిన తర్వాత అది చేంజ్ అయిపోయింది, కానీ అబార్జినల్స్ నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అబార్జినల్స్ నేమ్ ఇట్లా అదంతా కూడా. సో అది మ్యాటరు. అండ్ నేను కిందికి ట్రెక్కింగ్కి వెళ్దాం అనుకున్నా కానీ చీకటి అయిపోతుంది. ఫోటో యా one photo, Mr. Ranjit. Nice to meet you. Thank you. I recently visit Vizag. By Hyderabad to Vizag by road. By road. Oh, it's beautiful place. Mallikarjun temple. Yeah. You went through the Srisailam? Yes. There is a Nallamala forest. Yes, forest. Yeah. There is that is tiger zone. Yes. They have tigers, but beautiful. 100 kilometer in Hyderabad and 100 Telangana. Yes. 200 kilometer forest. Yes. Nallamala forest. Yes. And there is a dam, Nagarjuna Sagar dam. Yes. Yeah, I did bicycle there. Okay. From Hyderabad to Vizag. From there to northeast and Sikkim. Okay. Thank you, Bhai. Thank you. సో అవును కదా, హిందీలో మాట్లాడకుండా ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నా.
సో ఇదన్నట్టు ఇది మొత్తము. యాక్చువల్గా ఎవరైతే కళ్ళతో చూడలేరో డ్రోన్ తోటి మామూలుగా మనం డైరెక్ట్ కిందికి వెళ్ళి చూపెట్టలేము, బట్ డ్రోన్ తోటి మాత్రం చూడొచ్చు. అండ్ మీరు ఇక్కడ కింద చూసుకుంటే టోటల్గా చాలా స్టీప్గా ఉంది. ఇప్పుడు నేను ఒక్కడిని పోతే మాత్రం కంపల్సరీ ఇందులో ఇరుక్కుపోతా. సో వాళ్ళు వచ్చేసి కొరియన్స్ అన్నట్టు ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ అయ్యేది వాళ్ళు. సో అట్లా వాళ్ళతోటి ఇంతకుముందు మాట్లాడినా. నేను చెప్పిన వాళ్ళు ఎక్కడ నుండి సోలో అని అన్నారు. నేను ఏమంటారు దాన్ని కొరియా మొత్తం సైక్లింగ్ చేసిన ఇదంతా అంటే వాళ్ళు షాక్ అవుతున్నారు. ఓ మై గాడ్ నిజమా అని అంటున్నారు. నిజమే అని చెప్పేసి చెప్పాను. అండ్ మీరు ఇక్కడ నుండి చూసుకుంటే ఇంకా కొంచెం నీట్గా దగ్గరికి వెళ్ళి కనబడుతుంది. ఎక్కువ శాతం మన పక్క దేశమైన ప్రజలు వాళ్ళే కనబడతారు, మీరు అక్కడ చూడొచ్చు. అయినా మీ డ్రోన్లోనే చాలా బ్యూటిఫుల్గా చూసారు. లోపలికి పోతే మనం ఏడ తప్పిపోతామో తెలియదు. ఈ ట్రెక్కింగ్కి పొద్దుగాల 6 గంటలకు వస్తే మాత్రం సరే పొద్దున్న వస్తే సాయంత్రం వరకు మంచిగా ట్రెక్కింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అన్నారు. బట్ మనం ఈ టైంకి వచ్చినాము, సాయంత్రం టైము 5 అవుతుంది. సరే 5 దాటినట్టున్నది. అండ్ 6, 7, 2 గంటలలో కంప్లీట్ అవుతుందో లేదో తెలియదు. చూద్దాం. సో నాకేం గుర్తొస్తుందంటే, మీకు గుర్తుందా నేను ఒకసారి మేఘాలయాలో తప్పిపోయినా, నేను ఈ వీడియో కూడా పెడతా. ఈ రాక్స్ చూడండి వాటర్ కిందికి పోతున్నాయి. సో అప్పుడు ఒక్కరినే కాకుండా మేము ట్రెక్కింగ్కి వెళ్ళినాము. సో అప్పుడు తప్పిపోయినా నేను పొద్దున 8 గంటలకేమో తప్పిపోయి రాత్రి 11, 12 గంటలకు దొరికినాము. మమ్మల్ని ఎతకడానికి పోలీసు వాళ్ళు వచ్చిర్రు, బెటాలియన్ వచ్చింది. వచ్చిన వాళ్ళు కూడా తప్పిపోయారు. లాస్ట్కి ఎప్పుడో 11, 12 గంటలకేమో లోకల్స్ వచ్చేసి ఒక అతను వచ్చేసి నన్ను కాపాడిండు. సో ఆ స్టోరీ గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. మళ్ళీ నేను ఒక్కనే వెళ్తున్నా ఈసారి. సో యాక్చువల్గా నేను ఏదైతే డ్రోన్ షాట్స్లో మీకు కింద చూపెట్టినో అక్కడికి వెళ్ళబోతున్నా. నాకు అవి చాలా ఇష్టం వెళ్ళడము. అదండి. సో మీరు ఇక్కడ చూసుకుంటే వాటర్ ఫాల్స్కి ఇట్లా కిందికి పోవాలంట. నేను ఇప్పటిదాకా మటన్ తిన్నా అన్నట్టు. అది జరగాలంటే ఇప్పుడు కిందికి పోవాలి, లేదంటే కష్టం. కరుగుతుంది అట్లయితేనే. ఎలా దిస్ ట్రెక్కింగ్ ఎక్కేటప్పుడు నీకు దూల తీరుతుంది అని అంటారు కదా, కానీ ఈ ట్రెక్కింగ్ అయిపోయాక మంచిగా హాట్ షవర్ చేసి లేదా మసాజ్ చేసుకుంటే మామూలుగా ఉండదు అసలుకి. థాయిలాండ్లో ఉన్నప్పుడు తక్కువకుండే అగ్వాకు మసాజ్ ఊకే వేయటోని 600-700 కిలోమీటర్లు దొక్కినాక ఒక్కసారి 2 వీక్స్కి ఒకసారి అట్లా. నీడ ఒక్కొక్కసారి గట్టిగా 5-6 వేల రూపాయలు ఉన్నాయి ఇక్కడ. కష్టం మీద పోలే, కానీ థాయిలాండే బెటర్, మన ఏషియన్ కంట్రీసే బెటర్, చీప్ అండ్ బెస్ట్గా. మీరు చూడండి, మీకు ఇష్టమా ఇట్లా ట్రెక్కింగ్స్? హే హాయ్, అక్కడెక్కడో వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది, పదండి. Are you going down? Hello? No. Are you going down? No. Stop here. Oh, You're coming back from there? No, I just come from here. Oh, okay. I just want to sit because this morning I was hiking for like 4 hours. Down? No, not here. Huh. In Grand Canyon. Oh, Grand Canyon. Yeah, you have to take bus from here. It's like 30 minutes from here. Huh. And you have a big hike to do, so you can choose between 1 hour or 4 hours, what you want. Grand Canyon. Yeah, Grand Canyon. Is that beautiful? Yeah, I have some picture if you want Okay. to see. ఈ గాయస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా చూడండి. అసలు ఇది చూడడానికి ట్రెక్కింగ్ నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్గా మేఘాలయాలో డబల్ డెక్కర్ బ్రిడ్జ్, రెయిన్బో వాటర్ ఫాల్స్, ఎవరైనా రెయిన్బో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిరా? మేమైతే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో అక్కడ పోయి వచ్చేసినాం. దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ అని చెప్తాను నేను. హైకింగ్కి ట్రెక్కింగ్కి అది మించింది లేదు. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా, మన తెలుగు వాళ్ళు ఈ మనాలి ఇటు సైడ్ కన్నా ఇటు సైడ్ పోవడం చాలా బెటరు. అండ్
చాలా బెటర్ అంటే చాలా బెటర్, చాలా బాగుంటుంది అసలుకి. ఆ ట్రెక్ డబల్ డెక్కర్ బ్రిడ్జ్ సరదా తీరిపోతుంది, బట్ వర్త్ అంతే. సో గాయ్స్ ఇది చూడండి ట్రెక్కింగ్, నేను పక్క పండి పోతా అంటే భలే అనిపిస్తుంది. ఇక ఇక్కడ కొండలు అండ్ కొండల పక్క పండి ట్రెక్కింగ్ ఇది చూడండి. అది లోపలికి కూడా పోవచ్చు ఇక్కడికి వెళ్ళి, కానీ కొంచెం లిటిల్ బిట్ డేంజరస్. సో దట్ మనం పోకపోవడం మంచిది. అట్లా ఇగో ఇది చూడండి, ఇక్కడ కూర్చొని ఫోటో తీసుకోవచ్చు. అమేజింగ్ వ్యూ ఇది. కానీ మనకు టైం లేదు, జల్దీ రావాలి. చూడండి ట్రెక్కింగ్, దీన్ని ఇంత ఆర్గనైజ్డ్గా కట్టిరంటే ట్రెక్కింగ్కి గ్రేట్ అని చెప్తా. సో గాయ్స్ ఇప్పుడు మనం ఫైనలీ వాటర్ ఫాల్స్ దగ్గరికి కిందికి వచ్చాము. పెద్ద వాటర్ ఫాల్స్ అనుకోకండి, చిన్నదే, బట్ ఇక్కడ బ్యూటిఫుల్గా ఉండే వాటర్ ఫాల్స్ అన్నట్టు. సో మీరు చూడవచ్చు, నేను చూపెడతాను మీకు. You can see the waterfalls here. This is the waterfall. Wow. లోపలికి ఇంకేమో ఉంది, అదో పక్షులు అక్కడ కొంగ చూడండి ఏమో పడుతుంది. జస్ట్ ఇట్లా పోదాము, ఇంకా లోపలికి ఏముండే చూద్దాము. ఇక్కడ ప్రిన్స్ హెన్రీ క్లిఫ్ వాక్ అంట, 5 to 75 minutes. స్కైవే ఈ స్టేషన్, ఈకో పాయింట్ 3 పోస్టర్స్. ఇటు పోతే ఇంకేముంది, గ్రాండ్ క్లిఫ్ టాప్ వాక్ అంట. ఇప్పుడాక క్లిఫ్కి ఎక్కినాం కదా అటు సైడే. నాకు దీన్ని చూసినప్పుడల్లా నాకు మేఘాలయాలో నేను చేసిన రైడ్ అయితే, అంటే మేము చేసిన ట్రెక్ అయితే కనబడుతుంది. సీరియస్లీ వావ్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంతకన్నా గొప్ప వర్షం రావు. అమ్మకి ఇటు వేద్దాం. హీట అంటే ఇదే, ఉండే కాడుండాడు. వాటర్ అంతా క్లియర్గా ఉన్నాయో. ఎంత బాగుంది చూడండి అసలు. ఈ లోపలికి వెళ్తూ ఉంటే వావ్, అమేజింగ్. ఇంత గ్రీనరీ, ఇంత పచ్చగా చూస్తూ ఉంటే మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది. నేను ఇంకా ఇటు లోపలికి పోతున్నా. అటు ట్రెక్స్ అంటే మనం వెనక్కి వెళ్ళాలి, బట్ టైం 6 అవుతుంది, 6:50 అవుతుంది. కానీ నాకు రోడ్ సైడ్ వెళ్ళాలనిపించట్లేదు. అండ్ హియర్ వన్ మోర్ వాటర్ ఫాల్. ఇంకొంచెం పెద్దగా ఉంది ఆ వాటర్ ఫాల్. అంటే ఆ వాటర్ ఫాల్ అక్కడ స్టార్ట్ అయిపోయి ఇక్కడ దాకా వస్తుంది అన్నట్టు. ఓ మై, అక్కడ పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్. యా 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 ఇప్పుడు తెలుస్తుంది. అక్కడ పెద్దగా అవుతుంది. చూద్దాము, దాన్ని వీడియో తీసేయడానికి ఏమన్నా వీలవుతుందేమో. వీలైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ వీడియో తీస్తా.
అది ఓన్లీ వాటర్ ఫాల్ స్టార్టింగ్. నెక్స్ట్ వాటర్ ఫాల్ ఎండింగ్ కూడా అంటే ఇంకా ఎక్కువ నుండి లైక్ ఎట్లా ఎంత అవుతుందో చూద్దాం. కానీ మధ్యలో వైర్స్ ఉన్నాయి, అవి మనం కరెక్ట్ అంచనా వేయలే అనుకుంటే డ్రోన్ గోవిందా. నేను ట్రెక్కింగ్ అంటే మొత్తం కింది ఈ పక్షులు కిందికి వెళ్ళిపోద్దేమో అనుకున్నా, అట్లా కాదు. ప్రిన్సియన్లీ క్లిఫ్ వాక్ అంట. ఇటు పోతే ఇటు కానీ లోపలికి కొంచెం ఫారెస్ట్ వింతగా ఉంది. పడితే మాత్రం మూతిపళ్ళు తగిలితే కొంచెం టేక్ కేర్ వైల్ వాకింగ్ అంటారు. నీ అమ్మాయి ఎటో పోతుంది ఇది. డామేట్ పిల్ల ఇక్కడ ఉన్నారు. తాళ్ళు పట్టుకొచ్చుకున్నావా? ఎస్, దిస్ వాజ్ సో బ్యూటిఫుల్. చూడండి, ఇక్కడ ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అమేజింగ్. చాలా డేంజరస్ అండ్ అలాంటి ఒక వీడియో తీయబోతున్నా. ఎందుకంటే మీరు అక్కడ చూడవచ్చు వైర్లు ఉన్నాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. సో బట్ చాలా నీట్గా తీయాలి. ఆ వాటర్ ఫాల్స్ తీయాలనేది నా డ్రీమ్ అంటే ఇప్పుడు డ్రీమ్స్ అన్నిటి ఊరికే మారుతూ ఉంటాయి నాకు, నన్ను పట్టించుకోకండి. నేనంతే అదో టైపు. తీద్దాం పదండి. కొంచెం వైర్లు ఇట్లా చూసారు కదా, వైర్లు అవి నాకు కొంచెం భయమైంది. అరే వైర్లు ఎక్కడున్నాయి, ఎట్లా ఎగిరేస్తున్నా ఏంటి, కొంచెం కూడా జాగ్రత్త లేకుండా అని చెప్పేసి అని అనుకున్నా. బట్ ఓకే, మేనేజ్ చేశాను, తెచ్చాను. నేను కొంచెం లైక్ కొంచెం కాదు చాలా పర్ఫెక్ట్ అయిపోయినా ఈ డ్రోన్ విషయంలో.
వాళ్ళు అంటారు కదా, ఏంటి ఆ బర్డు నీ డ్రోన్ దగ్గరికే వస్తుంది చూసుకున్నావా అని అన్నాడు. అంటే అవి క్యూరియస్గా ఉంటాయి, అప్పుడప్పుడు అట్లనే చేస్తాయి ఆ బర్డ్స్. వాటికి కొంచెం టెన్షన్ అవుద్ది, ఏంటి అని చెప్పేసి, కొత్త బర్డ్ వచ్చింది అని చెప్పి చూస్తాయి, కొత్త పక్షి ఏదో నా ఇలాకాలకు వచ్చింది అనుకుంటాయి అవి అని చెప్పాను. చెప్తే ఓ అట్లా అంటే నువ్వు తర్వాత చూసి ఎంజాయ్ చేస్తావా అని అంటే, నేను ఎంజాయ్ చేస్తా, నాకు అట్లా వాటితో చాలాసార్లు ఆడుకుంటా ఆ బర్డ్స్ తోటి కూడా అని చెప్పిన. సో మీరు చూసుంటారు కదా, నేను మంగోలియాలో అట్లా చాలాసార్లు లేక్ పైన అట్లా మీరు చాలా బ్యూటిఫుల్ షాట్స్ అయితే చూసుంటారు, అంటే విచ్ ఐ హ్యావ్ టేకెన్. ఇంగ్లీష్లో మనవాడ నేర్చుకుంటున్నా ఫ్రెండ్స్, లేకుంటే కష్టము. మీకు తెలుసు కదా, మన దగ్గర ఇంగ్లీష్ వస్తేనే ఒక రెస్పెక్ట్ చూస్తారు, వామ్మో ఇంగ్లీష్ మాట్లాడతాను అని చెప్పేసి. కొంచెం బెటర్ అవుతుంది మై ఇంగ్లీష్. సరే పదండి. దీని కిందికి కూడా పోవచ్చు అంట, నేను చూపెడతా ఎంత కిందికి పోవాలో, మనము ఎట్లా పోవచ్చు. యా వాళ్ళే నాకు ఇలా నేచర్లో ట్రెక్కింగ్స్, హైకింగ్స్ ఇలాంటి ఇష్టం. మీకు తెలుసు నేను ప్రతి వింటర్లో కేదార్కంతా బ్రహ్మతల్ ట్రెక్స్ అవి ఇవి ఆర్గనైజ్ చేశాను, అండ్ ప్రతిసారి ఆర్గనైజ్ చేస్తాను. ఇండియాలో ఉన్నప్పుడు ఒక 20 మెంబర్స్ని అయితే తీసుకెళ్ళాను. కానీ ఇప్పుడే 4 years నుండి ఏ రైడ్లు లేవు, ఏం లేవు, అన్నీ ఇటే. చలో అయిపోయింది, ఫుల్ సాటిస్ఫై. ఇప్పటిదాకా తొక్కిందా లైక్ ఎక్కి దిగిన దానికి వాటర్ ఫాల్స్ ఫుల్ సాటిస్ఫై. అరౌండ్ 2 hours ట్రెక్ చేశాను, 2.5 hours అనుకుంటా. బట్ ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ. ఒక బ్రో వస్తా అన్నాడు ఇక్కడికి పిక్ చేసుకోవడానికి. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇక్కడికి వెళ్ళి పోదాం. సో ఈ బ్రదరే. సో హాయ్ గైస్, పోలీస్ వాడా కాదు కదా. సో ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత బ్రదర్ అయితే నన్ను పికప్ చేసుకున్నాడు, అండ్ ఇంకా బ్యాగ్ ఇట్లా అక్కడ పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసినాం అన్నట్టు. సో బ్రేవ్ నేమ్ వచ్చేసి సతీష్. సో ఫ్రమ్ సిడ్నీ, ఇక్కడే ఉంటారు అన్నట్టు. మీరు చూసినట్టున్నారు వెహికల్స్ S4 కన్స్ట్రక్షన్ అని చెప్పేసి. S4 అంటే మా ఫ్యామిలీలో 4 పేర్లు, వాళ్ళ ఇంట్లో ఉన్న 4 పేర్లు. సో S4 అని చెప్పేసి కన్స్ట్రక్షన్ పెట్టిన అన్నట్టు ఇక్కడ. మన వాళ్ళు అన్ని రంగాలలో ముందున్నారంటే ఇదే అన్నట్టు. నెక్స్ట్ మీట్ యూ బ్రో. సో ఎక్కడికి పోతున్నాం మనం? చైనా టౌన్ ట్రై చేద్దాం. ఫుడ్ దొరక్క కొట్టుకుంటున్నాం, ఐస్ క్రీమ్ దొరికింది ప్రస్తుతానికి. ముందు చైనా టౌన్ ఉంది, హోప్ఫుల్లీ దొరికితే తినేయాలంటే. సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. అదేవిధంగా ఇక్కడ అదేంటి బ్రో అది స్టార్ సిటీ అది గ్యాంబ్లింగ్ కాదు బ్రో, దాని పరువు తీయద్దు. గ్యాంబ్లింగే నా దృష్టిలో, అంటే నాకు అదే వస్తుంది. సో అక్కడికి అయితే వెళ్తున్నాము. అండ్ హాయ్ తమ్ముడు, ఫ్రమ్ రాజమండ్రి. పేరు వరుణ్ అంటే 2 సార్లు పిలవాలన్నట్టు. సో ఇక్కడ చదువుకుంటున్నాడు. అండ్ నా చేతిలో ఐస్ క్రీమ్ మొత్తం కారిపోతుంది. ఫస్ట్ తింటా. అయ్యో. సో ఫైనల్లీ ఫుడ్ అయితే దొరికింది. మేము ఇగో ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసి ఇచ్చేసినాము. కారం ఎంత కావాలని చెప్పేసి అడిగితే నేనైతే మైల్డ్ అని చెప్పిన. సో అన్నీ కలిపేసి అక్కడ చేసి ఇస్తున్నారు. నైట్ అయితే ఇట్లా చెత్త అంతా ఇట్లా కొట్టుకుంటూ పోతారు అన్నట్టు. ఇదంతా కడిగిరి చూసిన రోడ్డు నైట్ కాగానే అట్లా ఉంటుంది ముచ్చట. సూపర్ స్పైసీ ఇదా?
ఇది లోటస్ పవర్ ఫ్లవర్ తింటావా లోటస్ ఫ్లవర్? మొన్న మాలా టైంలో తిన్నాడు. తిన్నావా? బాగుంటుంది. తిన్నరా బాగుంది. ఈ స్పైస్ బాగుంది. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినామనంటే ఇది వచ్చేసి ఇదేంటి బ్రో? స్టార్ సిటీ అని చెప్పేసి ఒక ఇదేనా ఇదేనా గ్యాంబ్లింగ్ది? ఇంత చిన్న ఉంది, ఇంకా చాలా ఉంది అట్లా. చిన్నగా అనిపిస్తుంది నాకు. సింగపూర్లో పెద్ద చూసాగా? అది సింగపూర్లో చూసే వరకు నాకు ఇది చిన్నగా అనిపిస్తుంది. లేదంటేనా చూడండి, బాధ అనిపిస్తుంది మీరు పొడగొట్టుకునే పైసలను చూస్తే. ఘోరం అసలు ఇది. మేమైతే చాలా హ్యాపీగా బయటపడతాను, ఎందుకంటే మేము ఏం పొడగొట్టాం. వావ్, సో అమేజింగ్.